వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను మీ సతీష్. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడబోతున్నాయి. మరి ఈ 5 రాష్ట్రాల్లో గతంలో ఏం జరిగింది అంటే 2016, 2021లో ఎన్నికలు జరిగాయి కాబట్టి అప్పుడు ఏ ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటు దక్కింది, మరి ఈసారి ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయా, ఏం జరగబోతోంది, దీనికి సంబంధించిన పిన్ పాయింటెడ్ అనాలిసిస్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. లో 4 రాష్ట్రాలది ఒక ఎత్తు అయితే పశ్చిమ బెంగాల్ది మరో ఎత్తు. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో మరి 2016లో 2021లో తృణమూల్ కాంగ్రెసే గెలిచింది. ఒక రకంగా తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయం సాధించింది. మరి ఈసారి ఏం జరగబోతోంది, గతంలో 2016 2021లో పర్సెంటేజ్ ఆఫ్ ఓటు కానీ సరళి ఎలా ఉంది, దీనికి సంబంధించిన అనాలిసిస్ ఇప్పుడు చూడబోతున్నాం. 2016, 2021 ఫలితాలు మనం చూసాం కదా పశ్చిమ బెంగాల్కి సంబంధించి. బట్ ఒక్కసారి 2016, 2021లో వచ్చిన ఫలితాలను ఒకసారి కంపేర్ చేద్దాము. మీకు ఈక్వెషన్స్ ఇంక ఈజీగా అర్థమవుతాయి. 2016, 2021 పశ్చిమ బెంగాల్ 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో 148 మ్యాజిక్ ఫిగరు. బట్ 2016లో 2021లో ఈ 2 సార్లు మనం చూస్తే 2016లో 211 సీట్లు వచ్చాయి. దాదాపు మ్యాజిక్ ఫిగర్ కంటే 60 సీట్లు అదనంగా టీఎంసీకి వచ్చింది. అంటే తృణమూల్ కాంగ్రెస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బట్ వేరాజ్ 2021లో కూడా అదే పరిస్థితి కనిపించింది బెంగాల్లో. ఎందుకంటే బెంగాల్ మన పొలిటికల్గా హిస్టారికల్గా చూస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలాగే చాలా సంవత్సరాలు అధికారం ఇచ్చారు. లెఫ్ట్ పార్టీస్కి చాలా సంవత్సరాలు అధికారంలోకి ఇచ్చారు. మమతా బెనర్జీకి ఇక్కడ 2021లో అధికారంలోకి ఇచ్చారు. ఇప్పటికి 2016, 2021 విజయంతో చూసుకుంటే ఆమె 3 సార్లు విజయం సాధించినట్టు. ఒకవేళ ఇప్పుడు కనుక గెలిస్తే అది 4గోసారి విజయం సాధించినట్టు. అంటే కంటిన్యూగా ఆమెకి ఒక ఛాన్స్ ఇచ్చారు 2021 వరకు. మరి అది రిపీట్ చేస్తారా లేదనేది మరికొద్ది గంటల్లో మనకి తేలిపోబోతోంది. అక్కడ ఓటింగ్ ఆఫ్ పర్సంటేజ్ కూడా చూస్తే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ అధికారంలోని రాష్ట్రాలపై దృష్టి పెట్టినప్పుడు కూడా 2016లో అటు టీఎంసీకి 44.91% ఓట్లు వచ్చాయి. అలాగే 2021లో 5 సీట్లు పెరిగాయి. పర్సంటేజ్ కూడా 4% పెరిగింది. 48.46% ఓట్లు తృణమూల్ కాంగ్రెస్కి దక్కాయి. బట్ వేరేజ్ ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి కోసం మనం చెప్పుకోవాలి. కాంగ్రెస్ 2016లో 70 సీట్లు వచ్చి అంటే చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు వచ్చాయి. 32.25% ఓట్ బ్యాంక్ వచ్చింది. బట్ 2021 విషయానికి వస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ కేవలం 1 సీటుకే పరిమితమైంది. 10% ఓట్లకే పరిమితమైంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మమతా బెనర్జీకి సంబంధించిన ఓట్ బ్యాంకు చాలా పదిలంగా ఉంది. 2016, 2021లో 211, 216 అంటే మమతా బెనర్జీ ఓట్ బ్యాంకు చెక్కు చెదరలేదు. కానీ ఇక్కడ జరిగిన మ్యాజిక్ అంటే ఇక్కడ జరిగిన పొలిటికల్ ఈక్వేషన్ ఏంటి, కాంగ్రెస్ పార్టీకి 2016లో 70 సీట్లు వచ్చాయి. కానీ 2021కి వచ్చేసరికి 1 సీటు వచ్చింది. బట్ వేరేజ్ ఎన్డీఏకి 3 సీట్లు వచ్చాయి 2016లో. బట్ 2021లో 77 సీట్లు వచ్చాయి. అంటే దాదాపు కాంగ్రెస్కి సంబంధించిన మెజార్టీ సీట్లు అలా గంప గుర్తుగా ఎన్డీఏకి షిఫ్ట్ అయిపోయాయి. అది అన్నది ఇక్కడ క్లియర్ కట్గా మనకి కనిపిస్తోంది. బట్ ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ 1 సీటుకి పరిమితం అవడం, కొంత బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభ తగ్గడం, లెఫ్ట్ పార్టీస్ ప్రభ తగ్గడం, భారతీయ జనతా పార్టీ హైలీ కాన్సన్ట్రేషన్ చేయడం, వీటన్నిటి నేపథ్యంలో మరి ఈసారి బెంగాల్లో ఏం జరగబోతుందన్నది అందరూ ఉత్కంఠకు గురవుతున్నారు. మరికొద్ది గంటల్లో తేలిపోబోతోంది ఏం జరగబోతుంది. పశ్చిమ బెంగాల్లో పరిస్థితి చూసాం కదా. 2016, 2021లో టీఎంసీ విజయం సాధించింది. ఒక రకంగా మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఈసారి గెలిస్తే 4గోసారి. మరి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నా, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అటు ఇటు ఆఫ్గా ఇచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ రేగుతోంది. ఇక పశ్చిమ బెంగాల్ అయిపోయింది. పశ్చిమ బెంగాల్ తర్వాత ఆసక్తి రేపుతున్న రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో స్టాలిన్ అధికారంలో ఉన్నారు. మరి స్టాలిన్ 2016, 2021 తీసుకుంటే 2021 ఎన్నికల్లో స్టాలిన్ అక్కడ అధికారంలో వచ్చారు. 2016లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే అధికారంలో వచ్చింది. మరి ఈసారి ఏం జరగబోతోంది, గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించిన అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. ఇక బెంగాల్ తర్వాత ఉత్కంఠ రేపుతున్న రాష్ట్రం తమిళనాడు. మరి తమిళనాడులో 2016, 2021లో ఏం జరిగింది, ఈసారి ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించిన అనాలిసిస్ ఇప్పుడు మనం చూద్దాం. మీరు టెంటివ్ స్క్రీన్ పైన చూడొచ్చు. తమిళనాడు ఫలితాలు 2016 ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. 2016లో అటు తమిళనాడుకి సంబంధించి మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. 234 స్థానాల్లో తమిళనాడుకి సంబంధించి చూస్తే డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే కూటమికి 98 సీట్లు వచ్చాయి. ఓట్ల శాతం 38. అలాగే అన్నా డిఎంకేకి 136 సీట్లు వచ్చాయి.
40.88% ఓటింగ్ టు అన్నా డీఎంకే గ్రాప్ చేసింది. ఇక ఇతరులకి 21.26% వచ్చి ఇతరులు అంటే ఇందులో కాంగ్రెస్ ఇంకా చిన్న చితక పార్టీలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే తమిళనాడు ఓటర్లు ఎప్పుడు కూడా ఒకరికి రిపీట్‌గా పవర్‌లో ఇవ్వటం అనేది తమిళనాడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. బట్ వేరాజ్ 2016 విషయానికొస్తే 2016లో జయలలితకు తిరిగి అధికారం కట్టబెట్టారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె అనారోగ్యానికి గురవ్వటం, ఆమె బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే ఆమె చనిపోవటం ఇవన్నీ తర్వాత జరిగిన పరిణామాలు. కానీ రెండోసారి జయలలితకు అక్కడ అధికారం అప్పచెప్పడం అంటే వరుసగా ఒక పార్టీకి రెండోసారి అధికారాన్ని అప్పచెప్పడం అన్న ఒక రికార్డును అటు తమిళనాడు ప్రజలు ఫస్ట్ టైం అక్కడ క్రియేట్ చేశారు. అందుకు మనం 2016లో చూసుకుంటే అన్నా డీఎంకేకి 136 సీట్లు వచ్చాయి. ఒక రకంగా డీఎంకే గట్టిపోటీ ఇచ్చినట్టే. ఎందుకంటే డీఎంకేకి 39.40% అంటే దాదాపు అటు ఓట్ల శాతం పరంగా అన్నా డీఎంకేకి పెద్ద తేడా ఏమీ లేదు. కానీ సీట్ల సంఖ్య పరంగా చూసుకున్నప్పుడు 136 సీట్లు అక్కడ దక్కాయి. దక్కిన నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ కంటే మించి ఎటైన్ అవ్వటం వల్ల అక్కడ జయలలిత అధికారంలోకి వచ్చారు. అన్నా డీఎంకే అక్కడ అధికారంలోకి వచ్చింది. బట్ 2021 లెక్కలు ఒకసారి చూద్దాం. 2021 విషయానికి వస్తే 2021లో డీఎంకేకి తిరుగులేని మెజార్టీ ఇక్కడ వచ్చింది. 159 సీట్లు దక్కించుకుంది ఆ పార్టీ స్టాలిన్ నేతృత్వంలో. అన్నా డీఎంకే 75 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఎందుకంటే జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే అనేది అంటారు కదా, చుక్కాలు లేని నావలాగా మారిపోయింది. అంటే రాజకీయంగా ఎవరు లీడ్ పాయింట్ అనే పరిస్థితి లేకపోవడం, వర్గాలుగా విడిపోవటం, తర్వాత పార్టీ క్యాడర్ కొంత నిశ్చేదానికి గురవటం, అంతకుమించి స్టాలిన్ స్ట్రాటజీస్, స్టాలిన్ జయలలితను కూడా మేము తమిళనాడు జాతి ఆస్తిగా భావిస్తాము, అమ్మా క్యాంటీన్ని కంటిన్యూ చేస్తాము అంటూ ఒక పాజిటివ్ మేనర్లో స్టాలిన్ వెళ్ళటం కూడా అక్కడ ప్రజల్ని బాగా ఆకర్షించింది. అంతకుముందే జయలలిత మరణం తర్వాతే కొంత అన్నా డీఎంకేలో లోకలోకులు ప్రభుత్వం సరిగ్గా లేకపోవటం ఇవన్నీ కూడా స్టాలిన్కి కలిసి వచ్చాయి. ఆ నేపథ్యంలో 2021 ఎన్నికలకు వచ్చేసరికి డీఎంకేకి తిరుగులేని మెజార్టీని తమిళనాడు ప్రజలు అందించారు. అక్కడ 159 సీట్లు వచ్చాయి. అన్నా డీఎంకేకి 75 వచ్చాయి. అన్నా డీఎంకే ప్లస్ అంటే అన్నా డీఎంకేతో పాటు ఇంకా మిగతా పార్టీలు, డీఎంకే ప్లస్ అంటే డీఎంకేతో పాటు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఇంకా 1-2 చిన్న చితక పార్టీలతో కలిపి వచ్చిన ఈక్వేషన్ అది. ఇక ఇతరులకి ఇక్కడ సీట్లు దక్కలేదు. అంటే 2016-21 కంపారిజన్ ఒకసారి చూద్దాం. తమిళనాడుకు సంబంధించి చూస్తే తమిళనాడులో 2016లో డీఎంకేకి 39.40% ఓట్లతో కేవలం 98 సీట్లు వచ్చాయి. కానీ 2021కి వచ్చేసరికి 159 సీట్లు విజయం సాధించి 45.38 ఓట్ల శాతంతో అక్కడ అధికారంలోకి వచ్చింది డీఎంకే 2021కి వచ్చేసరికి. బట్ అన్నా డీఎంకే సంగతి చూద్దాం. అన్నా డీఎంకే 2016లో 136 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 40.88% ఓట్ బ్యాంక్ వచ్చింది. బట్ 2021లో కొంచెం చెప్పుకోదగ్గ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చినప్పటికీ 75 సీట్లకే పరిమితం అయిపోయింది. దానికి సంబంధించిన కారణాలు కూడా నేను మీకు విశ్లేషించాను. ఇక ఇతరుల పరంగా మనం చూసుకుంటే 21.26% ఓటింగ్ వచ్చింది. అలాగే 2021లో కేవలం 14%కే పరిమితమైన పరిస్థితి మనకి కనిపించింది. బట్ మరి ఇప్పుడేం జరగబోతోంది తమిళనాడులో అన్నది అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఎందుకు రేపుతోంది? తిరిగి 2016లో జయలలితకి తిరిగి అధికారంలో ఇచ్చారు. అంటే రెండోసారి అధికారం ఇచ్చారు కాబట్టి ఆ సెంటిమెంట్ను తమిళనాడు ప్రజలు తిరిగి రిపీట్ చేయబోతున్నారా? డీఎంకేకి 2021 అధికారంలో ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ఎందుకంటే డీఎంకేకి సంబంధించి కొంత డీఎంకేకి తిరిగి అవకాశాలు ఉన్నాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి కాబట్టి తిరిగి స్టాలిన్నే పవర్లోకి రాబోతున్నారా అనేది అందరూ ఏం జరగబోతుందా అన్నది ఉత్కంఠకు గురవుతున్నారు. ఇక రెండో కీలకమైన అంశం, అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్న కీలకమైన అంశం ఏంటంటే ప్రధానంగా కొంత బీజేపీ దృష్టి పెట్టిన అంశం ఒకటి, రెండోది అన్నా డీఎంకే, అటు డీఎంకే, వీటికి తోడు సినీ నటుడు విజయ్ పెట్టిన టీవీకే పార్టీ. విజయ్ అనే వ్యక్తి ఒక టాప్ సూపర్ స్టార్ తమిళనాడులో, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దక్షిణాది హీరో. అలాంటి విజయ్ ఒక రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో విజయ్ ప్రభావం ఎంతవరకు ఉంది తమిళనాడు ఎన్నికల్లో అనేది ఇప్పుడు అందరూ ఎక్కువగా చర్చించుకుంటున్న అంశం. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ కేవలం 25 సీట్లలోపే పరిమితం కావచ్చని అంచనా వేశాయి. మరికొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు మాత్రం విజయ్ చాలా కింగ్ మేకర్ కాబోతున్నారు, కీలకం కాబోతున్నారు అని అంటున్నాయి. యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థలు అయితే ఏకంగా విజయ్ పార్టీకి అంటే టీవీకే పార్టీకి 98 నుంచి 120 సీట్ల వరకు రావచ్చు అంటున్నాయి. కాబట్టి యాక్సిస్ మై ఇండియా లాంటి కొంత క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు అంత అంచనా ఎలా వేస్తున్నాయి? నిజంగా విజయ్ కీలకం కాబోతున్నారా? డీఎంకే విజయావకాశాలను దెబ్బ కొట్టబోతున్నారా? లేదంటే మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నట్టు స్టాలిన్నే తిరిగి అధికారంలోకి రాబోతున్నారా? వీటన్నిటికీ సమాధానం మరికొద్ది గంటల్లో మనకి తెలిపబోతోంది.
గతంలో తమిళనాడులో ఏం జరిగిందో చూసాం కదా. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 2016, 21 నాటికి టీవీకే లేదు. కానీ సినీ నటుడు విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ ఈసారి ఎలాంటి పెర్ఫార్మెన్స్ చూపించబోతోంది? కింగ్ మేకర్‌గా విజయ్ నిలుస్తుంటారా లేదనేది వేచి చూడాలి. ఇక తమిళనాడు అయిపోయిన తర్వాత మరో కీలక రాష్ట్రం దక్షిణాదికి సంబంధించి కేరళ. కేరళలో అటు లెఫ్ట్ గవర్నమెంట్ అంటే ఎల్‌డీఎఫ్‌కు వరుసగా 2 సార్లు అధికారం ఇచ్చారు అక్కడ ప్రజలు. మరి మూడోసారి కూడా విజయం అందిస్తారా? మళ్ళీ యూడీఎఫ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కాబట్టి యూడీఎఫ్ వైపు మొగ్గు చూపుతారా? 2016, 2021లో ఏం జరిగింది? దానికి సంబంధించిన అనాలిసిస్ ఇప్పుడు చూడబోతున్నాం. ఇక 5 రాష్ట్రాలకు సంబంధించి కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఏం జరగబోతుందనేది ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. అలాగే మూడో కీలకమైన రాష్ట్రం దక్షిణాదికి సంబంధించి కేరళం. గతంలో కేరళ అనేవారు, ఇప్పుడు రాష్ట్రం పేరు మారింది కాబట్టి ఇప్పుడు అది కేరళం అని పిలుస్తున్నారు. కేరళకు సంబంధించి ఫలితాలు ఫస్ట్ ఒకసారి చూసిన తర్వాత మిగతా ఈక్వేషన్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. 2016 కేరళకు సంబంధించి 140 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ 71 మ్యాజిక్ ఫిగర్, 71 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ఇక్కడ మనం చూస్తే కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ 2016లో 91 సీట్లు వచ్చాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 20 సీట్లు మించి వచ్చాయి. అక్కడ అధికారంలోకి వచ్చింది. 43.5% ఓట్ల శాతం కూడా ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అక్కడ దక్కించుకుంది. బట్ వేరాజ్ యూడీఎఫ్ అంటే యూడీఎఫ్లో కాంగ్రెస్, అలియన్సెస్ ఇవన్నీ కలిపి వస్తాయి. యూడీఎఫ్కి సంబంధించి 47 సీట్లు వచ్చాయి. 38.6% ఓట్ల శాతం నమోదైంది. ఎన్డీఏ అంటే బీజేపీకి కేవలం 1 సీట్ మాత్రం వచ్చింది 2016లో. కానీ కొంత చెప్పుకోదగ్గ ఓటింగ్ పర్సంటేజ్ 15% దక్కించుకుంది. ఇక ఇతరులకి 1 సీట్ వచ్చింది, 2.75% ఓట్లు దక్కించుకున్నారు. బట్ ఇక్కడ 2021 ఫలితాలు ఒకసారి చూద్దాం కేరళకు సంబంధించి. 2021లో మళ్ళీ చూస్తే ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు తిరిగి 98 సీట్లు వచ్చాయి. అంటే తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా కేరళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా ఒక పార్టీకి 2 సార్లు అధికారం ఇచ్చిన చరిత్ర గతంలో లేదు. కానీ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కి అంటే లెఫ్ట్ పార్టీకి సంబంధించి కూడా ఇది ఫస్ట్దే. ఎల్డీఎఫ్కు తిరిగి రెండోసారి అక్కడ అధికారం ఇచ్చారు కేరళ ప్రజలు. 45.4% ఓట్ బ్యాంక్తో ఇచ్చారు. ఇక యూడీఎఫ్ గతంతో కంటే సీట్లు తగ్గిపోయాయి, 41 సీట్లకే పరిమితమైంది. ఇక బీజేపీకి గత ఎన్నికల్లో ఏ సీటు రాలేదు. ఓటింగ్ పర్సంటేజ్ గతంతో పోల్చుకుంటే 15% కంటే తగ్గింది. ఇతరులు కూడా ఎలాంటి సీటు రాలేదు. 2016, 21 కంపారిజన్ ఒకసారి చూద్దాం కేరళకు సంబంధించి. 2016, 2021 విషయానికి వస్తే ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 2016లో 91 సీట్లతో అధికారంలోకి వస్తే 2021లో 99 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఓటింగ్ పర్సంటేజ్లో అంత పెద్ద తేడా ఏమీ లేదు. బట్ యూడీఎఫ్ అక్కడ యూడీఎఫ్కి సంబంధించి మనం చూస్తే కాంగ్రెస్ అలైడ్ యూడీఎఫ్లో కేవలం 2016లో 47 సీట్లు వచ్చాయి, 2021లో కేవలం 41 సీట్లు వచ్చాయి. అంటే పెద్ద తేడా ఏమీ లేదు. బట్ ఎన్డీఏ విషయానికి వస్తే ఎన్డీఏ 2016 అంటే ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కేరళ ఎన్నికల్లో 1 సీట్ వచ్చింది కానీ 15% ఓట్లయితే చేజిక్కించుకుంది. బట్ వేరేజ్ 2021కి వచ్చేసరికి ఓట్ల శాతం ఒక 3% తగ్గింది. ఎలాంటి సీటు ఇక్కడ రాని పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గత 10 ఏళ్లుగా అక్కడ ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. నేను గతంలో అన్నట్టుగా వరుసగా లెఫ్ట్ పార్టీస్కి రెండోసారి అధికారంలోకి అక్కడ ఛాన్స్ ఇచ్చారు కేరళ ప్రజలు. ఒక రకంగా మరి ఆ సెంటిమెంట్ ఏమైనా మళ్ళీ రిపీట్ చేస్తారా చేయరు అనేది ఆసక్తికరం. తిరిగి ఒకవేళ ఎల్డీఎఫ్ కనుక అధికారంలోకి వస్తే కేరళలో ఇది హ్యాట్రిక్ అవుతుంది. కానీ అలాంటి పరిస్థితులు లేవని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి. ఈసారి యూడీఎఫ్కి ఛాన్స్ ఉన్నాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి మరి ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ సాధిస్తుందా? 10 ఏళ్ల ఎల్డీఎఫ్ స్పీడ్కు కాంగ్రెస్ అలైడ్ యూడీఎఫ్ బ్రేక్ వేస్తుందా అనేది మరికొద్ది గంటల్లో మనకి తేలిపోబోతోంది. లోక్సభ ఎన్నికల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ పర్సంటేజ్ వైజ్గా కొంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించిన ఎన్డీఏ, వాట్ ఇట్ మీన్స్ బీజేపీ, మరి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు దక్కించుకుంటుంది, ఎన్ని సీట్లు వస్తాయన్నది కూడా అక్కడ కొంచెం కీ ఫ్యాక్టరే. ఎందుకంటే కేరళకు సంబంధించి అటు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ అలాగే యూడీఎఫ్ ఉన్నాయి. దేశంలో లెఫ్ట్ పార్టీల అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ప్రస్తుతం కేరళం. కాబట్టి ప్రస్తుతం ఈసారి గెలిచే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి మరి అంచనాలు నిజం కాబోతున్నాయా కావా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. ఒకవేళ యూడీఎఫ్ కనుక అధికారంలోకి వస్తే ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత ఊతమిచ్చేదే. దక్షిణాదికి సంబంధించి ఆల్రెడీ కర్ణాటకలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, తెలంగాణలో అధికారంలో ఉన్నారు. కాబట్టి ఒక మూడో రాష్ట్రం కాంగ్రెస్ ఖాతాలో వస్తే కొంత దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపినిచ్చే అంశమే. మరి ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయి లేదనేది మనం వేచి చూడాలి.
అంతకుమించి భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత పర్సెంటేజ్ వస్తుందనేది కూడా ఇక్కడ కొంత కీలకమైన అంశం, అండర్‌లైన్డ్ పాయింట్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అటు పశ్చిమ బెంగాల్‌తో పాటు మిగతా రాష్ట్రాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2014లో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పటి వరకు దేశం ఏర్పడిన తర్వాత, అంటే రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, కొన్ని రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, అధికారం చూడని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి చూసింది. అంత టార్గెటెడ్‌గా రాజకీయ పార్టీ ఈక్వేషన్స్ ఆహ్, ఆహ్, నడుపుకుంటూ వెళ్తోంది. కానీ ఇందాక పశ్చిమ బెంగాల్‌లో చెప్పినట్టు కేరళ లాంటి రాష్ట్రాలు కూడా కొంచెం ఆంధ్రదాక్షగా ఉన్నాయి. అలాగే తమిళనాడు, తెలంగాణ ఇలాంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అక్కడ ఎన్‌డీఏ ప్రభుత్వం ఉంది. అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎల్‌ఈడీ ప్రభుత్వం ఉంది గానీ ఇండివిడ్యువల్‌గా అధికారంలోకి వచ్చే వాతావరణం లేదు. కానీ దక్షిణాదిలో గతంలో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారం చెలాయించింది. బట్ ఒక్క పాండిచ్చేరిలో మాత్రమే ఎన్‌డీఏ అధికారంలో ఉంది. తిరిగి అధికారంలోకి రాబోతుందనేది కొంత వాళ్ళకి ఒక తీపి కబురు లాంటిది దక్షిణాదికి సంబంధించి. మరి కేరళకు సంబంధించి చూద్దాం, ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మరికొద్ది గంటల్లో తేలబోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో పరిస్థితులు చూసాం కదా. ఇక మరో 4గో కీలక రాష్ట్రం అస్సాం. అస్సాంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ ప్రస్తుతం మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉన్నాయని చెప్తున్నాయి. మరి 2016, 21లో ఏం జరిగింది, అప్పుడు ఈక్వేషన్స్ ఏంటి, అలాగే ఇప్పుడు మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతుందా, ఏం జరగబోతోంది, దీనికి సంబంధించిన అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో మనం 3 రాష్ట్రాలకు సంబంధించిన అనాలిసిస్ చూసాం. 4గో కీలకమైన రాష్ట్రం అస్సాం. అస్సాంకి సంబంధించి మనం చూస్తే అస్సాం ఫలితాలు 2016లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అస్సాంలో మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి ఛాన్స్ ఉండేది. అంతకుముందు ఏజీపీ, అస్సాం గణ పరిషత్ లాంటి పార్టీలు అక్కడ కొంత అధికారాన్ని చూసే. కానీ 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అస్సాంలో ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి 86 సీట్లు వచ్చాయి. మొత్తం 126 అసెంబ్లీ సీట్లున్న అస్సాంలో మొత్తం భారతీయ జనతా పార్టీకి 86 సీట్లు వచ్చాయి. 41.59% ఓట్ల శాతం నమోదైంది 2016లో. కాంగ్రెస్కు 26 సీట్లు వచ్చాయి 2016లో. 30.96% ఓటింగ్ శాతం నమోదైంది. ఇతరులు 14 స్థానాల అధికారంలోకి వచ్చారు. 27.45% ఓటింగ్ శాతాన్ని నమోదు చేశారు. ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా కాంగ్రెస్ ఇతరులు కలిసినా కూడా అక్కడ అటు భారతీయ జనతా పార్టీని నిలువరించలేని పరిస్థితి అయితే అటు అస్సాం పరంగా మనకి ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ పరంగా మనం చూసుకునేటప్పుడు 64 సీట్లు రావాలి. 64 సీట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఇక్కడ అధికారంలో చేపట్టే పరిస్థితి. మరి 2016లో పరిస్థితి ఎలా ఉంటే 2021లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 2021కి వచ్చేసరికి కూడా మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. 75 సీట్లు సాధించింది. మ్యాజిక్ ఫిగర్కి పోల్చుకుంటే 11 సీట్లు అదనంగా వచ్చాయి. 44.51% ఓట్లు నమోదయ్యాయి. కానీ కాంగ్రెస్ 2016తో పోల్చుకుంటే 2021లో కొత్తగా మెరుగైన ఫలితాలే చూపించింది. పర్సెంటేజ్ ఆఫ్ ఓటు కూడా పెరిగింది. 50 సీట్లు వచ్చాయి. ఇతరులు ఒక స్థానంలో గెలిచారు. బట్ 2016, 2021 కంపారిజన్ ఒకసారి చూద్దాం. అస్సాంకి సంబంధించి 2016, 2021 కంపారిజన్ చూస్తే అస్సాంలో భారతీయ జనతా పార్టీ 2016లో, 2021లో రెండు సందర్భాల్లో అంటే వరుసగా 2 సార్లు అక్కడ అధికారంలోకి వచ్చింది. 2016లో 86 వచ్చాయి. 2021లో 75 సీట్లు వచ్చాయి. కొంత 2021కి వచ్చేసరికి మనం చూసుకుంటే ఒక 11 సీట్లు తగ్గాయి. బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే కాంగ్రెస్ అలియన్స్ ఇక్కడ అస్సాంలో 2016లో 26 సీట్లు వస్తే 2021లో 50 సీట్లు వచ్చాయి. అంటే కొంత మెరుగైన ఒక రకంగా డబుల్ వచ్చాయి. 2016లో వచ్చిన సీట్ల కంటే 2021లో సీట్ల సంఖ్య డబుల్ వచ్చింది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. కానీ ఇక్కడ 2016లో ఇతరులు 14 స్థానాలు గెలిస్తే 2021లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చాయి కాబట్టి ఇతరులు కేవలం ఒక స్థానంకే పరిమితమయ్యారు. మరి 2016తో పోల్చుకుంటే 2021కి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది కాబట్టి మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందా లేదా అన్నది మరికొద్ది గంటల్లో మనకు ఫలితాల్లో తేలబోతోంది. కానీ మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. కానీ ఈసారి అస్సాం మళ్ళీ బీజేపీదే అని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈసారి అస్సాంలో కాషాయ జెండా ఎగరటం, రెపరెపలాడటం అనేది ఖాయంగా కనిపిస్తుంది అనేది మెజార్టీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరి అంచనాలు నిజం కాబోతున్నాయి లేదనేది మరికొద్ది గంటల్లో మనకి రాబోతున్న ఫలితాల్లో తేలబోతుంది. కానీ దాదాపు అంటే ఒక ఎగ్జిట్ పోల్ సంస్థలో దాదాపు 85-90% అస్సాంలో దాదాపు భారతీయ జనతా పార్టీదే ఈసారి కూడా అని చెప్తున్నాయి. కాబట్టి ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి ఇది కొంత ఊపినిచ్చే అంశం. ఎందుకంటే తిరిగి
పాండిచ్చేరిలో ఎన్డీఏ అధికారంలో ఉంది, తిరిగి ఎన్డీఏ అక్కడ నిలబెట్టుకుంటుంది. అస్సాంలో ఎన్డీఏ అధికారంలో ఉంది, అక్కడ తిరిగి ఎన్డీఏ నిలబెట్టుకుంటుంది అనేది కొంత ఆసక్తికరమైన అంశమే. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కనుక ఒకవేళ గెలిస్తే ఎన్డీఏ గెలిస్తే అది బోనస్సే. ఎందుకంటే ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు కాబట్టి. కేరళలో అసలు అధికారంలోకి వచ్చే వాతావరణమే లేదు, రూల్డ్ అవుట్. తమిళనాడులో కూడా ఆ పరిస్థితి అక్కడ లేదు. అందుకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పోయేదేమీ లేదు. కానీ అస్సోంను అంటే ఆల్రెడీ అధికారంలో అస్సోం నిలబెట్టుకోవటం అనేది ఒక ఖచ్చితంగా ఒక పాజిటివ్ మార్కే. అలాగే పాండిచ్చేరిలో తిరిగి ఎన్డీఏ అధికారంలో నిలబెట్టుకోబోతుందని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి కాబట్టి ఫలితాల్లో అది నిజమైతే అది కూడా కొంత ఒక పాజిటివ్ పాయింట్‌గానే మనం చూడాలి. ఇది అస్సోంకి సంబంధించి ఎనాలిసిస్. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సోం, కేరళలో పరిస్థితి ఏంటో చూసాం. ఇక చిన్న రాష్ట్రం, 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో అతి చిన్న రాష్ట్రం పుదుచ్చేరి. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మరి 2016, 2021 ఏం జరిగింది? 2021 ఇక్కడ ఎన్డీఏ అధికారంలో వచ్చింది. తిరిగి ఎన్డీఏ ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోబోతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అదే నిజం కాబోతుందా? ఇక 2016, 2021లో ఏం జరిగింది? దీనికి సంబంధించిన అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. ఇక 5 రాష్ట్రాల్లో అతి చిన్న రాష్ట్రం పుదుచ్చేరి. దాన్ని మనం పాండిచ్చేరి అని కూడా అంటాము. చాలా పర్యాటక ప్రాంతం పుదుచ్చేరి, ఒక చిన్న రాష్ట్రం. పుదుచ్చేరికి సంబంధించి 30 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ 16 సీట్లు అనేది మ్యాజిక్ ఫిగర్. 16 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు ఇక్కడ అధికారం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అవుతుంది. పుదుచ్చేరి ఫలితాల్లో ఒకసారి ఎనాలిసిస్ చూద్దాం. 2016లో ఏం జరిగిందో చూద్దాం. 2016లో కాంగ్రెస్ ప్లస్ అంటే కాంగ్రెస్ అలియన్స్కి 15 సీట్లు వచ్చాయి. 38.69 ఓట్ల శాతం నమోదైంది. అలాగే ఏఐఎన్ఆర్సీకి ఇక్కడ కేవలం 8 సీట్లు మాత్రం వచ్చాయి. అన్నా డిఎంకేకి ఇక్కడ 7 సీట్లు వచ్చాయి. ఇతరులకు ఎలాంటి సీట్లు రాని పరిస్థితుంది. అయితే అక్కడ అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ రావటం అనేది ఒక అంశం. అలాగే ఇక ఏఐఎన్ఆర్సీ, ఏఐడిఎంకే ఈ రెండు కలిపితే మళ్ళీ 15 సీట్ల 30 సీట్లైన వాతావరణంలో పుదుచ్చేరి ఫలితాల పరంగా మనం చూసుకున్నప్పుడు మొత్తం 30 సీట్లున్న పుదుచ్చేరిలో 16 సీట్లు అనేది మ్యాజిక్ ఫిగర్ కాబట్టి అప్పుడున్న ఈక్వేషన్స్లో పార్టీలు అధికారం నిలబెట్టుకున్నాయి. బట్ 2021 విషయానికి ఒకసారి చూద్దాం. 2021లో ఏం జరిగిందో చూస్తే 2021లో ఇక్కడ ఏఐఎన్ఆర్సీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అంటే రంగస్వామి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రంగస్వామికి ఇండివిజువల్ ఇమేజ్ అనేది ఒక ప్లస్. ఎందుకంటే మనం చూసే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి స్ట్రెంత్ ఉన్న రాజశేఖర రెడ్డికి ఒక ఓన్ ఇమేజ్ ఉండేది. ఆ ఇమేజ్ అనేది ఒక ఓటింగ్గా మారిన వాతావరణం. అలాగే కొందరు లీడర్స్ వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఒక ఓట్ బ్యాంక్ను సాధించుకునే వాతావరణం. ఇక్కడ పార్టీల కంటే ముఖ్యమంత్రి రంగస్వామికి ఉన్న ఆయన సింప్లిసిటీ కావచ్చు, అలాగే చాలా ఈజీ గోయింగ్ కావచ్చు, ఆయనకు ఒక ఓన్ ఇమేజ్ క్రియేట్ అవ్వటం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. అందుకే మన పుదుచ్చేరి ఫలితాలు 2021లో చూసుకుంటే రంగస్వామి నేతృత్వంలో ఏఐఎన్ఆర్సీ అక్కడ 16 సీట్లు గెలుచుకుంది. చాలా స్పష్టమైన మెజార్టీ గెలుచుకుంది, అధికారం చేజెక్కించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ 8 సీట్లకే పరిమితమైంది. అన్నా డిఎంకే 0 సీట్లకు పరిమితమైంది. ఇతరులు 6 స్థానాల్లో విజయం సాధించారు. ఒక రకంగా ఇక్కడ ఎన్డీఏ కూటమిలాగా ఉన్నారు. ఎందుకంటే రంగస్వామి కానీ ఇంకా మిగతా పార్టీలు బీజేపీలు అందరూ కలిసి అక్కడ అధికారంలో చేయించుకున్నారు కాబట్టి ఇప్పటికీ పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా ఏంటంటే ఈసారి ఎన్నికల్లో తిరిగి ఎన్డీఏ అక్కడ అధికారం నిలబెట్టుకోబోతుందని అంటున్నారు కాబట్టి అది నిజం కాబోతుందో లేదనేది మనకి మరికొద్ది గంటల్లో తేలబోతోంది. నేను ఇందాక చెప్పిన ఈ క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నాను. అస్సాం ఆల్రెడీ ఎన్డీఏ అధికారంలో ఉంది, తిరిగి నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి. తిరిగి పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోబోతోందని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి కాబట్టి ఒక రకంగా మరికొద్ది గంటల్లో ఫలితాలు ఏం తేలబోతుంది అనేది మనం చూడాలి. కానీ ఒకవేళ ఎగ్జిట్ పోల్ సంస్థల అంచనాలు నిజమైతే మాత్రం ఎన్డీఏ అధికారంలో ఉన్న 2 రాష్ట్రాలను తిరిగి రిటైన్ చేసుకున్న పరిస్థితే ఒక రకంగా పొలిటికల్గా అది ఒక పాజిటివ్ లైన్గానే చూడాలి. అంతకు మించి అందరి దృష్టి పశ్చిమ బెంగాల్పై ఉన్నప్పుడు కూడా తిరిగి అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం అనేది కూడా ఒక బెంచ్ మార్కే. ఆ నేపథ్యంలో కొంత ఎన్డీఏకి పుదుచ్చేరి కొంత సానుకూలంగా ఉంది కాబట్టి మరి ఏం జరగబోతుంది అనేది మనం మరికొద్ది గంటల్లోనే మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. ఓవరాల్గా చూస్తే 5 రాష్ట్రాలకు సంబంధించి మనం అత్యంత కీలకంగా 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. అందులోని అస్సాం, పశ్చిమ బెంగాల్ మినహా మిగతా 3 రాష్ట్రాలు దక్షిణాదికి సంబంధించినవి. దక్షిణాదిలో తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది. తర్వాత అన్నా డిఎంకే గట్టి పోటీ ఇచ్చింది. అలాగే ఇక్కడ టీవీకే విజయ్ పార్టీ అనేది అత్యంత కీలకం కాబట్టి నిజంగా కీగా మారుతాడా,
కింగ్ మేకర్ అవుతాడా? లేదంటే స్పష్టమైన మెజార్టీతో డీఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందా? డీఎంకే స్పీడ్‌కు అన్నా డీఎంకే, విజయ్ కలిసి బ్రేక్ వేస్తారా? వీటన్నిటికి సంబంధించిన సమాధానం మరికొద్ది గంటల్లో తేలిపోబోతోంది. నేను ఇందాకలన్నట్టుగా అత్యంత ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బెంగాల్‌లో మమత ఆ స్పీడ్‌కు కమలం బ్రేకేస్తుందా లేదనేది మరికొద్ది గంటల్లో తేలిపోబోతుంది. ఖచ్చితంగా మేమే అధికారంలోకి రాబోతున్నాం. ఈసారి బెంగాల్ కోటపై జెండా ఎగరేసేది మేమే అంటూ భారతీయ జనతా పార్టీ కొంత కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తోంది. ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా మమతా వస్తాయని కొందరు, భారతీయ జనతా పార్టీ వస్తుందని కొందరు చెప్పిన నేపథ్యంలో ఉత్కంఠ అనేది ఇంకా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఎక్కువగా పశ్చిమ బెంగాల్ పైన ఉంది కాబట్టి పశ్చిమ బెంగాల్‌లో ఎవరు నిలబెట్టుకుంటారు అన్నది కీలకం. అందని ద్రాక్షగా ఉన్న పశ్చిమ బెంగాల్ అందే ద్రాక్షగా మారుతుందా భారతీయ జనతా పార్టీకి అనేది మరికొద్ది గంటల్లో మనకి తేలిపోబోతోంది. కిందకలు అనుకున్నట్టు కేరళం సంబంధించి యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య కీలకమైన పోటీ. ఈసారి ఎల్డీఎఫ్ కాకుండా యూడీఎఫ్‌కే ఛాన్స్ ఉన్నాయి ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి కాబట్టి చూద్దాం. అలాగే అస్సోంలో తిరిగి ఎన్డీఏకే ఛాన్సెస్ ఉన్నాయని మెజార్టీ సంస్థలు అంచనా వేశాయి కాబట్టి అది కూడా దానిపై కూడా స్పష్టత మరికొద్ది గంటల్లో తెలిపబోతోంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి తిరిగి ఎన్డీఏ నిలబెట్టుకోబోతోంది. ముఖ్యమంత్రి రంగస్వామి ఓన్ ఇమేజ్ అత్యంత కీలకంగా అక్కడ మారిందనేది ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. దాదాపు అదే గనక జరిగితే దక్షిణాదిలో కర్ణాటక గతంలో ఓడిపోయింది కాబట్టి ఎన్డీఏ అధికారం చేజిక్కించుకున్న రాష్ట్రంగా ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు దక్షిణాదిలో ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ అధికారంలో ఉంది. అక్కడ టీడీపీ అలాగే జనసేన, బీజేపీ అలయన్స్ అంటే ఎన్డీఏ అధికారంలో ఉంది. పుదుచ్చేరి తిరిగి గెలుచుకోవడం ద్వారా దక్షిణాదిలో అటు ఆంధ్రప్రదేశ్ అలాగే పుదుచ్చేరి ఎన్డీఏ రాష్ట్రాలుగా కంటిన్యూ అయ్యే వాతావరణం మనకి కనిపిస్తోంది. బట్ అస్సాం తిరిగి ఎన్డీఏ నిలబెట్టుకోవడం, ఒకవేళ బెంగాల్ కనుక ఎన్డీఏ నిలబెట్టుకుంటే మాత్రం రాజకీయంగా అతి కీలకమైన అంశం అవుతుంది. వీటన్నిటికీ సమాధానం మనకి మరికొద్ది గంటల్లో తెలిపబోతుంది. 2016, 2021లో ఏం జరిగిందో చూసాం కదా. కానీ అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో బెంగాల్ విషయాన్ని తీసుకుంటే బెంగాల్లో అటు మమతా బెనర్జీ స్పష్టమైన మెజార్టీ సాధించారు. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నప్పుడు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ మరికొద్ది గంటల్లో మనకు తేలిపోబోతుంది. రెండో కీలకమైనది తమిళనాడులో కూడా గతంలో డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే మధ్య హోరాహోరీ పోరు జరిగింది. డిఎంకే స్పష్టమైన మెజార్టీ సాధించింది. కానీ ఇక్కడ సినీ నటుడు విజయ్ పెట్టిన టీవీకే పార్టీ కీలకం కాబోతుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. కాబట్టి మరి విజయ్ ఎంతవరకు కీ ఫ్యాక్టర్ కాబోతున్నారు ఇక్కడ అనేది కీలకమైన అంశం. ఇక 3 రాష్ట్రాలకు సంబంధించి అస్సాంలో 2016, 2021లో ఎనాలిసిస్ ఇప్పటివరకు మనం చూసాం. బట్ ఎగ్జిట్ పోల్స్ దాదాపు భారతీయ జనతా పార్టీకి ఎగ్గి చూపిస్తున్న నేపథ్యంలో అదే నిజం కాబోతుందో లేదనేది కూడా మనకు తేలబోతోంది. ఇక పుదుచ్చేరి, కేరళలో కూడా కొంత స్పష్టత ఉంది. కేరళలో ఈసారి ఎల్డీఎఫ్ కాకుండా యూడీఎఫ్కు ఛాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి కాబట్టి మరి అదేం కాబోతుంది అనేది కొంత తెలియాల్సి ఉంది. కానీ మెజారిటీ సంస్థలు యూడీఎఫ్కే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాయి. ఇక పుదుచ్చేరిలో ఎన్డీఏ తిరిగి నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది అనేది ఎక్కువ మంది అంచనా వేస్తుంది. మరి అది కూడా ఏం కాబోతుంది అనేది మనకి గంటల్లో స్పష్టత రాబోతుంది. ఇది 5 రాష్ట్రాలకు సంబంధించి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఓవరాల్గా ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి 10 టీవీ అందించిన పిన్ పాయింటెడ్ అనాలిసిస్.